నరసరావుపేట ప్రభుత్వ హాస్పిటల్లో గర్భిణీ సాగరమ్మ మృతిపై జిల్లా వైద్య సమన్వయ అధికారి డాక్టర్ ప్రసూన నేతృత్వంలో 5 డాక్టర్ల బృందం విచారణ చేపట్టారు. సాగరమ్మ డెలివరీ కోసం హాస్పిటల్కి వచ్చిన రోజు నుండి మృతి చెందిన సమయం వరకు డాక్టర్లు సిబ్బంది నుండి సమాచారం తీసుకున్నామని డాక్టర్ ప్రసూన తెలిపారు. డాక్టర్ల బృందం కమిటీ నుండి ఇచ్చే రిపోర్ట్స్తో ఒక రిపోర్ట్ తయారు చేసి పై అధికారులకు పంపిస్తామని, రిపోర్ట్ నివేదికను బట్టి పై అధికారుల సూచన మేరకు చర్యలు ఉంటాయన్న డాక్టర్ ప్రసూన తెలిపారు. నా పేరు డాక్టర్ ప్రసూన. నేను జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారిగా పల్నాడుకు పనిచేస్తున్నాను. రాత్రి నాకు టెలిఫోనిక్ ఇన్స్ట్రక్షన్స్ విజిలెన్స్ ఆఫీసర్ గారు ఇచ్చిన దాని మీద ఈ ఎంక్వైరీ కండక్ట్ చేస్తున్నాము. 17వ తారీఖు ఒక మెటర్నల్ డెత్ నర్సాపేట హాస్పిటల్లో జరిగింది. దాని గురించి ముందు ప్రిలిమినరీ రిపోర్టు చేర్చడం జరిగింది. తర్వాత మాకు మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, ఎంక్వైరీ కమిటీ వేసి ఎంక్వైరీ చేయమని. ఆ ఎంక్వైరీ కోసం మనము సత్తెనపల్లి నుంచి గైనకాలజిస్ట్, సివిల్ సర్జన్ గైనకాలజిస్టుని, సివిల్ సర్జన్ అనస్థీషియాని, సివిల్ సర్జన్ జనరల్ ఫిజిషియన్ని, ఒక పెథాలజీ డాక్టర్ గారిని, ఎందుకంటే మనకు అందరికీ బయటకు వచ్చిన విషయం బ్లడ్ ప్రాబ్లం ఉంది కాబట్టి మనం పెథాలజిస్ట్ గారిని కూడా ఎంక్వైరీలోకి కలపడం జరిగింది. అందరము ఇక్కడ వాళ్ళందరినీ ఆ రోజు ఎవరైతే డ్యూటీలో ఉన్నారో అందరితోటి మాట్లాడటం జరిగింది. వాళ్ళ స్టేట్మెంట్స్ అన్నీ రాయడం జరిగింది. అందరి దగ్గర స్టేట్మెంట్స్ తీసుకున్నాము. ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ని బట్టి ఈ డాక్టర్స్ అందరూ ఎవరి డిపార్ట్మెంట్ని బట్టి వాళ్ళు అందరూ ఇచ్చిన దానిని బట్టి నేను దాని మీద ఒక రిపోర్ట్ తయారు చేసి మా పై అధికారులకి తాడేపల్లికి మేము పంపిస్తాము. తర్వాత వారు ఆదేశం ప్రకారము యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏం జరిగిందనేది మేము 5 కమిటీ నుంచి ఇచ్చిన తర్వాత పై ఆదేశాల ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.